జగదీశ్వరి దేవి అంటే నువ్వేనా? అమ్మా మేమేం తీసుకురాలేదమ్మా, మా బిడ్డ కనిపించట్లేదని చెప్పామంతే. ఆయనే మాకు ఫోన్ చేసి మరీ ఇక్కడ పిలిపించాడు. ఏయ్ ఏంటయ్యా భయపడుతున్నావు? అది కాదు సార్, మా అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాము కానీ ఈవిని ఇలా నిలదీస్తారని కాదు సార్. ఏయ్ అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? నువ్వు ఏం చెప్తే దానికి తోకాడుస్తూ తిరగాలా? నీ వాచ్మన్ లా కనిపిస్తున్నానా? పోలీస్! ఏమా ఎక్కడ నీ కొడుకు? సిఐ నిదానంగా మాట్లాడు. ఏమయ్యా నువ్వు ఎంత ఆడపిల్లల తండ్రి అయితే మాత్రం అనుక్షణం తలంచుకొని ఉండాలా? తల ఎత్తి జరిగిన అన్యాయం చెప్పు. ఏమా ఇతనేనా నీ కొడుకు? అవును నేనే. ఓహో నువ్వేనా? వీళ్ళు చెప్పింది నిజమేనా? ఏం చెప్పారు? వాళ్ళ కూతుర్ని, అదే నీ భార్యను హనీమూన్ ని తీసుకెళ్లి అక్కడే వదిలేసి వచ్చావట కదా? నేనే వదిలేసి రాలేదు. మరి నేనే వదిలేసి రాలేదు, తీసుకొద్దామని అనుకున్నాను. కానీ నిద్ర లేచేసరికి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. హలో ఏమిటి అరుపులు? ఎందుకు అరుస్తున్నావు? మర్యాద, శ్రీరామ్ నా కొడుకు. సో వాట్? నా ఇంటికి వచ్చి నా ముందే నా కొడుకుని కొడతావా? ఎవరనుకున్నావు? జగదీశ్వరి, జగదీశ్వరి దేవి. ఎవరికమ్మా నువ్వు దేవి దయ్యము? నువ్వు నీ కొడుకుని ఏమైందని అడగవలసింది పోయి దేవి దయ్యము అని భయపెట్టిస్తున్నావేంటి? సిఐ మర్యాదగా మాట్లాడు. బీ ఇన్ యువర్ లిమిట్స్. నీ భార్యను ఏం చేసావు? చెప్తాను కదా, తనేమైందో నాకు తెలియదు. ఓహో చూసారుగా ఇప్పుడేమైందో? మా అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? మీ కాళ్ళు చల్లబడ్డాయా? మా ఇంటి పరువు మొత్తం పోయింది. మీకు ఆనందంగా ఉందిగా? లేదమ్మా, ఇప్పుడే ఆ కేసు విత్డ్రా చేసుకుంటాను. ఆ సిఏ గారితో మాట్లాడతానమ్మా. రండి. సిఐ ఇప్పుడు నీ రాద్ధాంతం ఏంటి? వాళ్ళు కేసు పెట్టారనేగా? అవును. మా అబ్బాయి మీద కేసు పెట్టిన వాళ్లే ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నారు. అవును సిఏ గారు, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఏదో మా అమ్మాయి కనిపించట్లేదన్న బాధతో మీ దగ్గర మొరపెట్టుకున్నామే గాని మా అల్లుళ్ళు కొట్టమని కాదు, మా అమ్మాయి అత్తగారి పరువు బజార్కి ఇచ్చాలని కాదు. ఆగండి సిఐ గారు. గారు మిస్ అయిపోయింది నా తోబుట్టువు. ఇప్పుడు మా అత్తగారు ఏం మాయ చేశారో ఏమో ఆ కేసుని విత్డ్రా చేసుకుంటున్నారు. కానీ ఇదే విషయం మీద నేను కేసు పెట్టాను. రేఖ, ఎందుకత్తయ్యా ఎందుకు అరుస్తున్నారు? నేనేం తప్పు చేశాను? లేఖ కనిపించట్లేదు అని చెప్పాను. తప్ప? రేఖ ఏంటిది? ఏంటి నువ్వు చేస్తున్నది? లేఖ ఎక్కడుందో చెప్తాడని ఇలా చేస్తున్నాను అత్తయ్య. తప్పైతే నన్ను క్షమించండి అత్తయ్య. నేను కేసు విత్డ్రా చేసుకోను.